ఎరా రే మొన్నేంటి తెగ పొడి చేసావు కదా లవ్ గురించి అవన్నీ చెప్పేసేసి ఉమెన్స్ డే వస్తుంది కదా దాని గురించి ఏమైనా చెప్పు చూద్దాం. ఏం తెలుసురా నీకు ఉమెన్స్ డే గురించి చెప్పు, తొందరగా చెప్పు. నాకే కాదు మన సబ్స్క్రైబర్స్కి కూడా కావాలంట, తొందరగా చెప్పు సరేనే. రే 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 కూలో ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి ఉమెన్స్ డే గురించా? సరే చెప్తా, నేను తెలియజేసుకున్నా నీకు తెలియజేస్తా సరేనా. వీడియో ఫుల్గా చూడు, అందువల్ల మన దాంట్లో యూట్యూబ్లో వీడియో ఉంది, అది ఫుల్గా చూసి ఆ తర్వాత నన్ను అడుగు సరేనా. ఇప్పుడు చెప్తా ఉండు. మార్చి 8వ తారీఖుకే ఉమెన్స్ డే అని ఎందుకు జరుపుకుంటారు అసలు? నాకు అదే తెలియట్లేదు ఎందుకని చెప్పేసి అని ప్రత్యేకించి ఆ రోజుకి ఏమైనా ఇది ఉందా చెప్పు ఒకసారి. రే ఉమెన్స్ డే ఫస్ట్ ఫిబ్రవరి 28వ తారీఖు 1909లో అమెరికాలో జరుపుకున్నారు. దేనికి జరుపుకున్నారో తెలుసా? అది వాళ్ళ సమాన జీతం కోసం, వాళ్ళ పరిశ్రమల దగ్గర పరిసరాలు నీట్గా ఉంచడం కోసం వాళ్ళు నిరసన చేసి ఇది చేసినందుకు ఆ రోజున వాళ్ళ గుర్తుగా ఉమెన్స్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకో, ఉమాన్స్ డే అని పేరుతో మొదలుపెట్టారు. కానీ 1910లో అధికారులు దాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా గుర్తించి ఇది చేశారు, దానికి పేరు పెట్టారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి. అంతేకాదు 1977లో యూనియన్ నేషన్స్ దాన్ని మార్చి 8వ తారీఖు జరుపుకోవాలి అని చెప్పేసి అని అధికారికంగా ప్రకటించారు. అర్థమైందా? ఉమెన్స్ డేకి అధికారులు అధికారికంగా ఒక 3 రంగులు కూడా ప్రకటించారు. అది నీకు తెలుసా? పర్పుల్, గ్రీన్, వైట్. ఏంటి పర్పుల్, గ్రీన్, వైటా? అదేంట్రా జెండా రంగుల్లాగా ఏంటి ఏదో చెప్తున్నావు? ఇవి దేనికి సంకేతాలంటే పర్పుల్ కలర్ న్యాయం, అర్థమైందా? గ్రీన్ ఆశ, వైట్ స్వచ్ఛత అనే దానికి నిదర్శనం. ఏంట్రా నువ్వు కూడా వైటే వేసావు కొంప తీసి? ఏంటి నువ్వు కూడా సింబాలిక్గా ఉమెన్స్ డేకి ఇది చేస్తున్నావు ఏంటి? పర్లేదురా బాగానే చేస్తున్నావు. మరి బాబు నేను వైట్ మామూలుగా వేసుకున్నాను రా స్వామి, నువ్వు నన్ను వేసుకోకు. నేను చెప్తున్నానుగా విను, ముందు బుర్ర పెట్టి ఎక్కడ విను, అర్థమవుతుందా? నేను వైట్ కలర్ ఓకే వేసుకున్నా, అర్థమవుతుందా? వాళ్ళకి ఏదో డెడికేట్ చేయాలని కాదు, అర్థమవుతుందా? నేను వీడియో విను. అంతేకాదురా రష్యాలో, జర్మనీలో ఇలాంటి ఆటల్లో చాలా వరకు గవర్నమెంట్ హాలిడేస్ కూడా ప్రకటిస్తుందంట. దీని గురించి తెలుసా నీకు? నాకు కూడా సెలవులు ఇచ్చి తగలాడితే బాగుండు కదరా. అవునా కదా చెప్పు? అన్ని ఊరుల్లో సెలవులు ఉన్నాయి, మనకు కూడా మహిళల దినోత్సవం సందర్భంగా ఒక రోజు సెలవు ఇవ్వచ్చు కదా. అసలుకే ఈ సంవత్సరం పండగలన్నీ ఒక్కోటి ఆదివారాలు వచ్చి తగలబడ్డాయి. మనకి దేనికి కర్మ ఏంటి? సెలవుల కోసం ఎంత పరితప్పించుకోవాల్సి వస్తుంది. అరే ఇప్పుడు మనకి దేనికి మనకు సెలవు అయిపోతే ఏమైంది చెప్పు? మనకి అలాగే ఎవరు మన సెలవులన్నీ ఆదివారం వచ్చాయి, ఏం చేస్తాం? ఏం చేయలేం, అర్థమైందా? వెళ్ళిపోవడమే, ఒక సంవత్సరమే కదా వెళ్ళిపోవడం అలాగే, అర్థమైందా? వీళ్ళు ఉమెన్స్ డేని ఏమని పిలుస్తారో తెలుసా? లా ఫెస్టా డెలా డోనా అనే పేరుతో మహిళల దినోత్సవాన్ని పిలుస్తారు. అంతేకాదు తెలుసా, అక్కడ గవర్నమెంట్ లేడీస్ కోసం ఒక మిమోసా ఎల్లో కలర్లో ఉండే ఫ్లవర్స్ని ఇస్తారు. మిమోసా అంటే ఏంట్రా? అదేదో సమోసా లాగా, అదేం పేరు రా బాబు? పువ్వుకి అలాంటి పేర్లు కూడా పెడతారా పువ్వుకి? అరే అది మిమోసారా బాబు, సమోసా కాదు, అర్థమైందా? ఎంతసేపు తిండిగోలేనారా నీకు? సర్లే మూసుకుంటా, చెప్పు ఏం చేయమంటావు చెప్పు. మేరీ క్యూరీ అనే ఆమె 1903లో నోబెల్ ప్రైజ్ గెలుచుకుందని చెప్పేసి ఫస్ట్ మహిళ. ఒకసారే కాదు, ఇంకో రంగంలో కూడా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది. 2 సార్లు గెలవటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా గ్రేట్ రా, 2 ప్రైజులు గెలిచిందా? 2 నోబెల్ ప్రైజులు, అది కూడా చాలా గ్రేట్ ఆవిడ. కరెక్ట్గా చెప్పవరా, చాలా గ్రేట్ ఆవిడ, అర్థమైంది? నీకు తెలుసారా 1893లో ఫస్ట్ లేడీస్కి ఓటు హక్కు ఇచ్చిన గవర్నమెంట్ న్యూజిలాండ్ గవర్నమెంట్. మన భారతదేశంలో ఎప్పుడు వచ్చింది మహిళలకు ఓటు హక్కు? అది చెప్పాలి కదా, నువ్వు అది మర్చిపోయావేంటి? చెప్పు మరి చెప్పు, అర్థమైందా? మన దగ్గర 1950లో ఇచ్చారు, అర్థమైందా? నువ్వు దేనికి మన గురించి లాగుతావు ప్రతిదానికి ముందు, అర్థమైందా? మనకు 1950లో వచ్చింది ఓటు హక్కు లేడీస్కి, అర్థమైందా? అంతేకాదు వాళ్ళ చెవులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి అంట. శాస్త్రవేత్తలు చెప్పారు ఈ విషయం గురించి. లేడీస్ చెవులు మగవాళ్ళ కంటే చాలా బాగా వినిపిస్తాయి అని చెప్పేసి. ఏంటి లేడీస్ చెవులు మనకంటే షార్ప్గా పనిచేస్తాయా? ఆ విషయం మాకు చెప్పక్కర్లేదురా బాబు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనం ఏం మాట్లాడకపోయినా కూడా ఏదో మాట్లాడేసామన్నట్టుగా ఇది చేస్తారు చూడు. నాకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉంది ఆ విషయంలో. ఎందుకంటే నువ్వు సైలెంట్ అవ్వవు, నేను సైలెంట్ కాదు కదా, నాకు బాగా తెలుసు ఈ విషయం గురించి కదా. ఎవరితో ఏదైనా గుసగుసలాడుతున్నట్టు మాట్లాడితే ఎవర్రా అక్కడ అని చెప్పేసి అని ఊరికే వచ్చేస్తుంది గొంతు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం వాళ్ళ పాము చెవులు అని చెప్పేసి అని. అరే బాబు నువ్వు ఉండరా బాబు, పాము చెవులు అయ్యి అంటావు ఎంతసేపు. పాము చెవులు కాదయ్యి, అర్థమైందా? వాళ్ళకి సైంటిఫికల్గా ఉంది, వాళ్ళకి అర్థమైందా? చెవులు బాగా వినికిడి శక్తి ఎక్కువ, మనకన్నా చాలా వరకు డెసిబల్స్ ఎక్కువ వాళ్ళు వినగలుగుతారు. చిన్న డెసిబల్స్ కూడా వాళ్ళకి బాగా వినిపిస్తాయి.
నువ్వు షార్ప్నెస్ అని చెప్పేసి అంటున్నావు, మేము పవన్ చెవులు అనుకుంటున్నాం, అంతే తేడా, ఏం లేదు ఇక్కడ. మీకు తెలుసా, ప్రపంచంలో 47% మంది మహిళలు ఉన్నారని చెప్పేసి, వాళ్ళలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళని సమానంగా జీతం ఇవ్వరు, సమానంగా చూడరు, చాలా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నీకు తెలుసా ఇవన్నీ? తెలీదు. రెస్పెక్ట్ చెయ్యి ఉమెన్స్ని, అర్థం అందా, గౌరవించు, ప్రతి వాళ్ళని గౌరవించు, ఆడవాళ్ళని, అర్థం అందా. ప్రతి సంవత్సరం మహిళల దినోత్సవానికి ఒక థీమ్ పెడతారు తెలుసా నీకు? ఏంట్రా దీన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా పెడతారా? ఈ సంవత్సరం ఏంటి ఆ థీమ్ ఏంటి చెప్పు. చెప్తాను, ఉండరా బాబు, నువ్వు కంగారు పడమాకరా. పవర్ ఉమెన్, ఎంపవర్ ద ఫ్యూచర్. తప్పు వాళ్ళకు మాకు, అర్థం అందా. ఎంపవర్ ఉమెన్, ఎంపవర్ ద ఫ్యూచర్, అర్థం అందా. ఇదే కరెక్ట్, గుర్తుపెట్టుకో, అర్థం అందా. ఇలాగే మనం ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్గా చూద్దాం, అర్థమైందా. చేసి ఈ వీడియోలో నేను మాట్లాడింది ఏది తప్పుగా తీసుకోవద్దు. ఇదేదో ఊరికనే ఫన్నీగా ఉమెన్స్ డే గురించి అందరూ తెలుసుకోవాలని నాకు ఇదితో చేసింది తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. ప్లీజ్ ఎవరు బాధపడకండి. కానీ నన్ను వదలట్లేదు. మీరంటే హ్యాపీ ఉమెన్స్ డే అని కామెంట్ చేయండి. ఉమెన్స్ని గౌరవించడం మన బాధ్యత. ఎందుకంటే మన అమ్మ, మన చెల్లి, మన అక్క అందరూ ఉమెన్సే కాబట్టి. అంతేకాదు మనం కొలిచే దేవతల్లో కూడా ఉమెన్స్ ఉన్నారు. అందరినీ సమానంగా చూడాలని కోరుకుందాం. మగవాళ్ళలాగానే ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాము. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉమెన్స్ డే గురించి మీకు ఏమైనా తెలుసు ఉంటే మీ వాళ్ళకి కూడా తెలియచేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. ఈ వీడియో దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్.